కార్మికుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. అసలు తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి ఏంది? కార్మికుల కోసం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? కార్మికులకు ఏం లాభం జరిగింది? లేబర్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో? దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. సో 2014లో తెలంగాణ రాష్ట్రం రావడానికి కార్మికులు తమ బస్సును ఆపేసి, కార్మికులు కంపెనీలను ఆపేసి మూతబెట్టి సమ్మెలోకి వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం అనివార్యంగా ప్రకటన చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. సో ఈ కార్మికుల పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో ఎట్లుంది? ప్రతి కార్మిక సోదరుడు చూడాలి. ఇది ఆటో డ్రైవర్ అన్న చూడాలి, క్యాబ్ డ్రైవర్ అన్న చూడాలి, బస్సు కార్మికుడు చూడాలి, డ్రైవర్ అన్న, కండక్టర్ అన్న, అందరూ చూడాలి. ఇది ఎందుకంటే మనకు రావాల్సినటువంటి సొమ్ము తాపీ మేస్త్రి దగ్గర నుంచి మొదలు పెడితే, తాపీ మేస్త్రి లేకపోతే సెంటరింగ్ కొట్టేటువంటి మేస్త్రి, వీళ్ళందరూ కూడా మీరు చూడాల్సింది. ఈ దేశంలో ఈ సంపదలో మీకు ఎక్కడ వాటా దొరుకుతూ ఉంది, ఎంత వాటా దక్కాలి, ఎంత దక్కుతూ ఉంది? బడ్జెట్లలో ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ ఇతర కార్మికుల కోసం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఏం చెప్తా ఉన్నాయి, కంప్లీట్గా కార్మిక రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నాయి అనేది లెక్కలతో సహా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ ముందు పెట్టబోతా ఉంది.